ఈ భూమి మీద తన దూతల సమూహమును దింపినప్పుడు వారు నాలుమూలల నుంచి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన పోగు చేసి మంచివారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పరలోక రాజ్యములకు పంపించి చెడ్డవారందరినీ కూడా కటిక చీకటి కలిగినట్టు పాతాళ అగాధానికి దేవుడు తోసేస్తాడు. మన బ్రతికిన బ్రతుకులో యథార్థత, మన బ్రతికిన బ్రతుకులో పరిశుద్ధత, మన జీవితంలో ఆశీర్వాదము కలిగి ఉన్ననాడే దేవునికి ఇష్టపడతాడు. దేవుని సన్నిధానంలో మనం వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలంటే మంచిగా బ్రతకడం నేర్చుకోవాలి, వాక్యానుసారం జీవించడం నేర్చుకోవాలి. వాక్యం ఏమైతే బోధిస్తుందో ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి. నానా విధమైన చేపలు, కొన్ని పనికొచ్చే చేపలు ఉన్నాయి, కొన్ని పనికిరాని చేపలు కూడా ఉన్నాయి. పనికొచ్చే చేప దేవునికి ఇష్టం, పనికిరాని చేప అగ్నికి ఎంతో ఇష్టం, అగ్నిలో దాన్ని వేయబడుతుంది. ఎందుకంటే దేవుడు మంచిని చెడ్డను కూడా పెట్టాడు. మంచి ఉంటే చెడ్డ కూడా ఉంది. ఒక మంచివాడు పక్కన చెడ్డవాడు కూడా ఉంటాడు. ఎందుకు చెడ్డవాడు ఉంటాడంటే ఈ చెడ్డవాడిని చూసి మంచివాడు చెడిపోకుండా తన మంచిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని. మంచి చెడు లేకపోతే మంచి విలువ తెలియదు. మంచి ఎలాగుంటుందో గమనించలేరు. మంచి విలువ తెలియాలంటే మొట్టమొదటిగా చెడ్డవాడు కూడా ఉండాలి, పుణ్యం ఉంటే పాపం కూడా ఉండాలి. పాపాన్ని బట్టి పుణ్యం ఎలాగుంటుందో తెలుసుకోగలుగుతాడు. దేవుడు ఉంటే దెయ్యం ఉంది, దెయ్యం ఉంటే దేవుడు ఉన్నాడు. దెయ్యం ఎందుకు సృష్టించబడ్డదంటే దెయ్యపు క్రియలు వేరేలా ఉంటాయి, దేవుని క్రియలు వేరేలా ఉంటాయి. దేవుని క్రియలు ప్రేమ, దెయ్యపు క్రియలు చావు, మరణము. మరణము గొప్పదా లేకపోతే ప్రేమ గొప్పదా అని దేవుడు ప్రశ్నించినప్పుడు నీవు ఏ దిశకపోతావో అని దేవుడు మరణాన్ని, దెయ్యాన్ని, అలాగే దేవుని యొక్క కృపను కూడా మన పక్కన ఎదురుగా ఉంచాడండి. మనందరం కూడా దేవుడు వచ్చే సమయానికి నానా విధమైన చేపల పట్టి వల ఎప్పుడైతే మన మీద వేయబోతున్నాడో ఆ వలలో చిక్కినప్పుడు దేవుడు మన మంచిని చూసి, ఆ మంచి క్రియలను చూసి, మంచి ఫలితాలను చూసి దేవుడు మనందరికీ కూడా జీవకిరీటం ఇచ్చి సత్కరించడం కోసం తన బుట్టలో వేసుకుని తన పరలోక రాజ్యంలో చేర్చుకుని మనందరికీ కూడా జీవకిరీటాలు ఇచ్చి మనందరినీ బలపరుస్తాడు. మరణము వరకు మనము నమ్మకమ్మగా ఉండాలని, చచ్చే ఆఖరి వరకు కూడా ఏ రోజుని కూడా మనం దారి తప్పిపోకూడదండి, దారి తప్పి జీవించకూడదు. దేవుడు చెప్పింది ఏంటంటే మరణము వరకు నమ్మకమ్మగా ఉండు, ఆఖరి అంచుల వరకు కూడా నమ్మకమ్మగా ఉండటం నేర్చుకోవాలి. నువ్వు నమ్మకంగా ఉంటే ప్రభు సన్నిధిని చక్కగా జీవిస్తే దేవునికి రుచికరమైన బిడ్డగా ఉంటావు. నీ సత్క్రియలు, నీ ఓపిక, నీ సహనం అన్నీ దేవుడు పరీక్షించినప్పుడు నీకు జీవకిరీటాన్ని ఇస్తాడు. మంచి రుచి కలిగినట్టు చేప వలె నువ్వు ఉంటే, దేవుడికి ఇష్టమైన చేప వలె ఉంటే, రాజు వలె నువ్వు ఆ సముద్రంలో జీవిస్తే, నువ్వు పట్టబడిన రోజున, నిన్ను ఆయన ఎత్తిన రోజున నిన్ను ఆయన రాజ్యంను కూర్చుండబెట్టే జీవకిరీటం ఇచ్చినప్పుడు నీవు కూడా ప్రకాశమానమైన వెలుగులో తండ్రితో కూర్చున్నప్పుడు నీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగుతాయి కదా యేసుక్రీస్తు వలె.